ఏమండి ఏంటండి గిన్నె పట్టుకున్నారు? సెకండ్ హ్యాండ్ లో అమ్ముకోవడానికి. అలా కోపంగా చూడకలే, చారుకి వేడి నీళ్ళు పెట్టడానికి తీసుకెళ్తున్నా. గీజర్ ఉందిగా. ఆ వాటర్తో స్నానం చేసి స్కిన్ అంతా పాడైపోతుందంట, అందుకే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టడానికి తీసుకెళ్తున్నా. బాగా అతి చేస్తారు తెలుసా మీరు. సర్లే గాని ఏమైనా ఆర్డర్ పెట్టారా ఏంటి? తెగబెల్ల కొడుతున్నాడు ఎవడు. చారు మీరు వాడిన సబ్బులు పేస్టులు వాడదు, అందుకే ఇంపోర్టెడ్ పెట్టా, వెళ్ళి తీసుకురా. ఇదొకదాయి ఇంకా లేగలేదు. ఈ అరాచకాలను నేనే చూడాల్సి వస్తుంది. చెల్లి ఇది చూడు. బాగా ఎక్కువైంది కదా. పెళ్ళైన విషయం కూడా మర్చిపోయాడు. మనం గుర్తు చేద్దాం, ముందు దానికి బుద్ధి చెప్తాం. పద. చెల్లి మనోడు దాని రూమ్ లోకి వెళ్తున్నాడే, ఇప్పుడు ఏం చూడాల్సి వస్తుందో ఏంటో. నాకు కూడా అదే భయంగా ఉందక్క. ఏం చూస్తా తట్టుకునేలాగా గుండెని గుమ్మడికాయ చేసుకో. బుజ్జిబాబు ఏం చేస్తుందో. ఏంటి చెల్లి ఇప్పుడేం చేయట్లేదు? నువ్వేంటక్క ఏం చేయట్లేదని బాధపడుతున్నావు? అవును కదా. చిచి, నా కోసం వచ్చింది ప్రేమగా. దుప్పటి కప్పుకోలేదా? జయకృత బుజ్జి కన్నా. ఊరి డేసాలో. సరే పద, మళ్ళీ దొరికిపోతాం. ఏమండి? ఏంటండి? ఆఫీస్కా? కాదు, అడుక్కోడానికి. ఊరుకోండి, ఈ మధ్య మీరు భలే జోకులేస్తున్నారు. నా జీవితమే పెద్ద జోక్ అయిపోయింది. సర్లే టిఫిన్ చేద్దురండి. క్లారిటీగా చెప్పు, తినడానికా వండడానికా? అబ్బా తినడానికే అండి. నాకు ఇంకోలా వినిపిస్తుందిలే. అబ్బా ఇంకెంతసేపు రెడీ అవుతారు, రండి. ఏంటే మర్యాద ఇస్తున్నావు? అబ్బా చెప్పండి. అయిపోయింది.